మనం దేవుని సన్నిధిలో దేవునికి సమీపముగా వచ్చు కొలది మన లోపాలు మనకు అర్థమవుతాయి. దేవునికి దూరంగా జీవించే వాళ్ళు తమ లోపాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. దేవునికి సమీపంగా, నేను దేవునికి సమీపంగా వస్తున్నాను అని నిన్ను గూర్చి నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు దేవునికి నిజంగా సమీపముగా వస్తున్నట్లయితే మొట్టమొదటిగా నీలో జరిగేటటువంటి ప్రక్రియ, నీ లోపాలు నీకు అర్థమవుతాయి, నీ పాపాలు నీకు అర్థమవుతాయి, నువ్వు చేసే తప్పులు నువ్వు గ్రహించగలుగుతావు. నీ తలంపుల్లో ఎంత మలినం ఉందో, నీ చూపుల్లో ఎంత అపవిత్రత ఉందో, నీ మాటల్లో ఎంత వ్యర్థత ఉందో, నీ శరీరంలో ఎంత అపరిశుద్ధత ఉందో, నువ్వు ఆలోచించే ఆలోచనలో ఎంత లోకానుసారమైన ఆలోచనలు ఉన్నాయో నీకు అర్థమవుతాయి. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు నీలో ఉన్న లోపాలు నీకు అర్థం కావడం సాధ్యం కాదు. మళ్ళా చెప్తున్నాను, మనలో ఎవరైనా దేవునికి దగ్గరగా చేరుతున్నట్లయితే వారిలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఎదుటి వారి లోపాలు పట్టించుకోరు. మొదట తమ లోపాల గురించి ఆలోచిస్తారు, తమ తప్పుల గురించి ఆలోచిస్తారు, తమ ఎంత బలహీనులమో అర్థం చేసుకుంటారు. నువ్వు ఎంత బలహీనుడవో, ఎంతగా దేవునికి దూరంగా జీవిస్తున్నావో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎదుటివానికి నువ్వు మార్కులు వేయటం మానేస్తావు, ఎదుటివాడిని విమర్శించటం మానేస్తావు. ఎందుకని? నీ గురించి నీకు బాగా తెలుసు. నేనే దేవునికి బహు దూరంగా జీవిస్తున్నాను, నేనే దేవుని దృష్టిలో ఆయన ఆశించినట్టుగా జీవించలేకపోతున్నాను, నేనే దేవుణ్ణి బహుగా బాధ పెడుతున్నాను, నేనే దేవునికి బహుగా గాయపరుస్తున్నాను, ఆయనను బహుగా నొప్పిస్తున్నాను. అలాంటి వాడినైనా నేను ఎదుటివాడిని ఏ విధంగా నేను సరిచేయగలను, ఎదుటివాడికి ఏ విధంగా నేను నీతులు చెప్పగలను? సహోదరి సహోదరులు వింటున్నారా? నువ్వు దేవునికి దూరంగా చేరుతున్నావు అని నువ్వు ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే నీ లోపాలు నీకు తెలియవు. ఎదుటి వాళ్ళలో లోపాలు వెతికే ప్రయత్నం చేస్తావు, వాళ్ళ తప్పులను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తావు, వాళ్ళని ఏదో సరిచేసే ప్రయత్నం చేస్తావు. కానీ వాస్తవంగా నువ్వు కానీ దేవునికి దగ్గరగా వస్తున్నట్లయితే మొదట నీలో ఉన్న లోపాలు నీకు అర్థమవుతాయి.